శ్రీకాంత్ గారు బహుజన్ సమాజ్ పార్టీ ఒక భారీ సభ పెట్టింది. ఎందుకు ఈ సభ పెట్టిర్రు, దీని ఉద్దేశం ఏంది, పార్టీ పరంగా తెలంగాణ సమాజానికి బీఎస్పీ తరఫున ఏం చెప్దాం అనుకుంటారు? అయితే ఈరోజు బహుజన మేధావి మాన్యవర్ కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మాకు పండుగ దిన సందర్భంగా మేము ఒక పండుగ దినం చేసుకుంటాం. ఇక్కడ ఆ పండుగ పేరుతోనే ఈరోజు బహుజన రాజ్యాధికార యుద్ధ పేరు అనే సభ పెట్టినాం. ఇక్కడ ఈ సభతోని ఈ తెలంగాణలో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అగ్రకుల రాజకీయ పెత్తనానికి సవాళ్లు విసిరే విధంగా ఈ సభ ద్వారా వారికి సవాలు విసురవుతున్నాము. ఈ సభ ద్వారానే వాళ్ళకు రాజకీయ పునాదులు అంటే మాకు పునాదులు వేసుకొని వాళ్ళకు బొందబెట్టే పరిస్థితి ఈ సభతో చూపిస్తాం. పార్టీకి 2% ఓట్ బ్యాంక్ కూడా రావట్లేదు, మీరేమో 30%, 40% ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీలను బొంద పెడతామంటారు. ఇది సాధ్యమేనా? అంటే ఇప్పుడు మా సమాజం ఇప్పుడిప్పుడే మేల్కొంటుంది. ఎవరో ఒకరు కొంత పేరు సంపాదించుకొని దీనిలోకి వచ్చి వాళ్ళు లోపలనే పార్టీని ఏమంటారు, మన సమాజాన్ని అమ్ముకొని. కాబట్టి కొద్దిగా నిర్మాణం చేస్తున్నాం. ఈ సందర్భంలో మేము కొద్దిగా ఏదో రోజు ఖచ్చితంగా ఈ యొక్క వేదిక చూడబోతున్నారు. బీఎస్పీని ఎక్కువగా దళిత్ పార్టీ అని అంటూ ఉంటారు, కానీ బీఎస్పీ వాళ్ళేమో ఇది ఎస్సీ ఎస్టీ బీసీలు అంటారు, కానీ బయట విమర్శలు ఏమో ఇది కేవలం దళిత్ పార్టీ అని. చాలా సందర్భాలలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేసినప్పుడు కూడా కాంశీరామ్ ను దళిత నాయకుడు అని అన్నారు. దీనిపైన బీఎస్పీ మీరు ఎలాంటి సమాధానం? పోనీ బీసీల పార్టీ ఏది ఉంది? టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ బీజేపీ? అసలు బీసీలకు రిజర్వేషన్లు పెంచుతానే, లేకపోతే బీసీలకు హక్కులు కావాలంటేనే టీఆర్ఎస్ ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ వద్దన్నాయి. మరి బీఎస్పీ అనేది కేవలం బీసీల కోసం పెట్టింది. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు ఎట్లా రిజర్వ్ స్థానాలు ఉంటాయి. చాలా మందికి తెలియదు. ఎట్లా తెలియదు అంటే చెప్పడానికి మేము ఉన్నాం. కాంశీరామ్ చరిత్ర చదవాలి, మానవ చరిత్ర చదివితేనే మనకు సమాజం వ్యవస్థలో ఏం జరిగింది, సిస్టమ్ లో ఏం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మేము చెప్పడానికి ఉన్నాం 100%. ఈ వ్యవస్థ చెప్పే మేము వాళ్ళకు ఖచ్చితంగా రాజ్యాధికారం మీద దృష్టి తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చితంగా రాజకీయ సింహాసనం మీద కూర్చునే ప్రయత్నం చేస్తాం 100%.